హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఫర్ యూ. లాస్ట్ క్లాస్లో మనం మెష్ టోపాలజీ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ రోజు క్లాస్లో హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటో నేర్చుకుందాం. హైబ్రిడ్ టోపాలజీ అంటే 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ టోపాలజీస్ అంటున్నారు. అంటే ఇప్పుడు హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏ కంప్యూటర్స్నైనా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు ట్రీ టోపాలజీ అంటే ఏంటి? బస్ని స్టార్ని కంబైన్ చేస్తే దాన్ని ట్రీ టోపాలజీ అంటాం కదా. అలాగే హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న టోపాలజీస్ అన్నీ బస్ కానీ, స్టార్ కానీ, ట్రీ కానీ, మెష్ కానీ, రింగ్ కానీ, ఈ టోపాలజీస్ అన్నిటినీ కంబైన్ చేయొచ్చు. ఈ చెప్పుకున్న టోపాలజీస్ అన్నిటినీ 2 or more టోపాలజీస్ కనెక్ట్ చేస్తే ఇది హైబ్రిడ్ టోపాలజీ అని పిలుస్తాం. ఇట్ కనెక్ట్స్ డిఫరెంట్ లింక్స్ అండ్ నోడ్స్ టు ట్రాన్స్ఫర్ డేటా. ఇఫ్ సిమిలర్ టోపాలజీస్ ఆర్ కనెక్టెడ్, ఇట్ నాట్ ఏ హైబ్రిడ్. ఇప్పుడు సిమిలర్ టోపాలజీస్ కనెక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ స్టార్ టోపాలజీ ఇంకొక స్టార్ టోపాలజీ కనెక్ట్ అయితే అది స్టార్ టోపాలజీ అనే అంటాము. దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అనమన్నమాట. డిఫరెంట్ టోపాలజీస్ కనెక్ట్ అయితే దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటాము. ఇక్కడ డయాగ్రామ్లో ఏమిచ్చాము? రింగ్ టోపాలజీకి స్టార్ టోపాలజీ కనెక్ట్ అయింది, స్టార్ టోపాలజీకి బస్ టోపాలజీ కనెక్ట్ అయింది. ఇలా 2 or more టోపాలజీస్ కనెక్ట్ అయితే దీన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటామన్నమాట. ఓకేనా? అర్థమైందా? హైబ్రిడ్ టోపాలజీ అంటే 2 or more డిఫరెంట్ టోపాలజీస్ కనెక్ట్ చేస్తే మనం దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైబ్రిడ్ టోపాలజీ. చాలా రిలయబుల్గా ఉండిద్ది, సెక్యూర్గా ఉండిద్ది, స్కాలబుల్, ఎఫెక్టివ్గా ఉండిద్ది. ఇలా కంబైన్ చేయడం వల్ల సిగ్నల్ స్ట్రెంత్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండిద్ది అనమాట. అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ వచ్చేసి కాంప్లెక్స్ డిజైన్. సో ఇన్ని టోపాలజీస్ని మనం కంబైన్ చేసి కనెక్షన్స్ ఇచ్చి అన్నీ చేయడం వల్ల కొంచెం కాంప్లెక్స్ డిజైన్ అవుతుంది. కాస్ట్లీ హబ్. ఇక్కడ మనం వాడే హబ్స్, హైబ్రిడ్ టోపాలజీలో వాడే హబ్స్ చాలా కాస్ట్లీ అనమాట. ఓకేనా? దానికి చాలా కాస్ట్ ఎక్కువ. ఇది మనకి డిసడ్వాంటేజ్. హై కాస్ట్, చాలా కాస్ట్ ఉండిద్ది. ప్రతి కేబుల్, ప్రతి హబ్, ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటో సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పటి వరకు చెప్పుకున్న టోపాలజీస్ యొక్క డిసడ్వాంటేజ్, అడ్వాంటేజెస్ గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు అంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ బస్ టోపాలజీ, దీని యొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తాయి. దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని మీకే అర్థమవుతుంది. 2-3 times ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అలాగే కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా చదవగలుగుతారు. ఇంకా అర్థం కాలేదు అంటే నన్ను కామెంట్స్లో అడగొచ్చు, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నా క్లాస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.